ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवाहिनीनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे శివం శంకరం. ఇంకను వశిష్ఠ మహాముని జనక మహారాజుకి అత్రి మహాముని అగస్త్యునితో చెప్పుచున్నటువంటి కార్తీక మహత్యమును చెబుచున్నాడు. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు నీకు వివరించి చెప్పెదను, వినుము అని చెబుచున్నాడు. గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానమురంజించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలము కలుగునని చెబుచున్నాడు. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను, వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను. దీనికొక కథను చెప్పెదను, వినుమని చెబుచున్నాడు. సావధానుడై ఆలకింపమని చెబుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడి వాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలాడే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా ఉండెను. అదే సమయమునకు అచ్చటికి కోపస్వభావుడు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెను కాన తొందరగా స్నానమునకేగి రమ్మని చెప్పాను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిత్తులని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితేనా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. కానీ ఏమి తోచుకున్నది, బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపం వచ్చును. అదియును కాక ఈ నియమముని నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటకే ఉత్తమమని నిర్ణయించుకొనెను. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఇట్లు చెప్పాను, ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట చేస నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి.
ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించి తిని, అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకునూ రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమునకు సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరాను. అంతట ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని వసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందు అందరూ సదా పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి భోజనము పెట్టెదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దూర్వాసుడంతటి వానిని అవమానపరిచిన పాపము సంప్రాప్తమవును అని చెప్పిరి. ఈ విషయాన్ని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెబుచున్నాడు. ఇది స్కాంద పురాణ మండలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 24వ అధ్యాయము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.